మన జీవితాన్ని నడిపించే అసలు శక్తి ఏమిటి తెలుసా? మన చేతులు కాదు, మన మాటలు కాదు, మనస్సు. మనసు ఎలా పనిచేస్తుంది? ఆలోచనలు ఎలా వస్తాయి? ఊహలు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఈ వీడియోలో ఇవన్నీ సింపుల్గా తెలుసుకుందాం. మనసు అనేది మనకు కనిపించదు, కానీ అదే మన జీవితం మొత్తాన్ని నియంత్రిస్తుంది. మనం ఏమి ఆలోచిస్తామో, ఎలా ఫీల్ అవుతామో, ఎలా నిర్ణయాలు తీసుకుంటామో ఇవి అన్నీ మనసుపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా మనసు 3 రకాలుగా ఉంటుంది: చైతన్య మనసు, అవచేతన మనసు, అచేతన మనసు. ఆలోచనలంటే మన మనసులో వచ్చే భావనలు. రోజుకి మనకు వేలాది ఆలోచనలు వస్తాయి. కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి. ఉదాహరణకు, నేను ఇది చేయగలను అనేది పాజిటివ్ థాట్, నేను చెయ్యలేను అనేది నెగటివ్ థాట్. మన ఆలోచనలు మన భవిష్యత్తును నిర్మిస్తాయి. గుర్తుంచుకోండి, మీరు ఎలా ఆలోచిస్తారో మీరు అలా మారుతారు. ఊహలు అంటే మన మనసులో సృష్టించే చిత్రాలు. మనిషి ప్రత్యేకత ఏంటంటే మనం ఏదైనా ఊహించగలం. ఉదాహరణ, మీరు విజయవంతమైన వ్యక్తిగా ఊహించుకుంటే మీరు ఆ దిశగా పనిచేయడం మొదలు పెడతారు. అందుకే గొప్ప వ్యక్తులు ముందుగా ఊహించారు, తర్వాత సాధించారు. మన ఆలోచనలు ప్లస్ ఊహలు కలిసి మన జీవితం నిర్మాణం జరుగుతుంది. నేను చేయగలను అనే నమ్మకమైన మాటలు, ఆలోచనలు మనకి ధైర్యాన్నిస్తాయి. నేను చేయలేను, నా వల్ల కాదు, నమ్మకం లేని మాటలు, ఆలోచనలు భయాన్ని కలిగిస్తాయి. మీరు ఎప్పుడు నెగటివ్గా ఆలోచిస్తే మీ జీవితం కూడా అలాగే మారుతుంది. మీరు పాజిటివ్గా ఊహిస్తే మీరు సక్సెస్ వైపు వెళ్తారు. మనసును కంట్రోల్ చేయటం చాలా ముఖ్యం. రోజు ఇవి పాటించండి. రోజూ ధ్యానం, మెడిటేషన్ చేయండి. పాజిటివ్ ఆలోచనలను పెంచుకోండి. చెడు ఆలోచనలను తగ్గించండి. మంచి పుస్తకాలు చదవండి. మంచి వాతావరణంలో ఉండండి. మొత్తం మీద మనసు మన జీవితానికి మాస్టర్. ఆలోచనలు మన భవిష్యత్తు. ఊహలు మన లక్ష్యాలకు మార్గం. కాబట్టి మనస్సును నియంత్రించండి, జీవితాన్ని మార్చండి. పాజిటివ్ థింకింగ్ వల్ల మీ జీవితంలో వచ్చిన ఒక మంచి మార్పు ఏమిటో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.